హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే ఇప్పటికే మన దేశంలో మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, క్షుద్ర పూజలు, చేతబడులు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనిషికి ఆశ ఉండడంలో తప్పులేదు. కానీ అదే ఆశ పేరాశగా, దురాశగా, అత్యాశగా మారితే దాన్ని కొంతమంది మాంత్రికులు, బాబాలు అనబడే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అవి ఒక్కొక్కసారి హత్యలకు కూడా దారితీస్తాయి. ఈరోజు నేను చెప్పబోతున్న కథ ఒక గుణపాఠం లాంటిది, ఒక హెచ్చరిక లాంటిది. ఈ నిజమైన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి దగ్గరలో పీరాగర్ అనే ఒక వంతెన ఉంది. ఆ వంతెన దాటి కొద్దిగా ముందుకు వెళితే అది ఒక నిర్మానుష్య ప్రదేశం. ఈ నెల 8వ తారీఖు ఆదివారం సాయంత్రం 6:30 ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒక కారు పార్క్ చేయబడి ఉంది. అటుగా వెళ్తున్న కొంతమంది ఆ కారు చాలాసేపటి నుంచి అక్కడ పార్క్ చేసి ఉంది ఏంటా అని లోపలికి తొంగి చూశారు. కారు లోపల 3 మనుషులు కనిపించారు. కానీ ఆ 3 మనుషుల్లో చలనం లేదు. అలా కారులో పడున్నారు. బయట నుంచి కొంతమంది కారు అద్దాల మీద టచ్ చేశారు. అయినా సరే లోపల నుంచి ఎటువంటి చలనం లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. దాంతో అనుమానించిన స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. కారు తలుపులు ఓపెన్ చేసి చూస్తే లోపల 3 మనుషులు ఉన్నారు. 2 పురుషులు, 1 స్త్రీ. డ్రైవింగ్ సీట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వెనక సీట్లో ఒక వృద్ధుడు, ఒక మహిళ ఉంది. ఇంకా పరీక్షగా చూస్తే కారు లోపల ఒక మద్యం బాటిలు, కొన్ని ప్లాస్టిక్ గ్లాసులు కనిపించాయి. సర్లే, కారులో కారోబారేమో అనుకున్నారు. ఎందుకంటే ఢిల్లీలో కొంతమంది కారులోనే బార్ సెటప్ ఏర్పాటు చేసుకుని కారులోనే మద్యం సేవిస్తారు. కోర్స్ కొన్ని నగరాల్లో, హైదరాబాద్ సిటీలో కూడా కొంతమంది అదే విధంగా చేస్తూ ఉంటారు. ఇలా 3 మద్యం తాగి తప్పదాగి స్పృహ కోల్పోయారేమని చెప్పి పోలీసులు అనుకున్నారు. ఇంకా కారు లోపల వెతికితే 3కి సంబంధించిన మొబైల్స్ కూడా దొరికాయి. దాంతో పోలీసులు ఆ 3ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ 3 అప్పటికే చనిపోయారు, బ్రాడ్ డెడ్ అని డాక్టర్లు ప్రకటించారు. దాంతో పోలీసులు మర్డర్ కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఈ 3 ఎలా చనిపోయారు? ఆ కారు లోపల ప్రమాదవశాత్తు ఏమైనా చనిపోయారా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేశారా? పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. అసలు ఆ 3 ఎవరన్న సంగతి కూడా పోలీసులకి తెలియదు. కానీ అదృష్టవశాత్తు ఆ 3కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ దొరికాయి. దాంతో పోలీసులు ఆ మొబైల్ ఫోన్ కాల్ డేటా, సిడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు. అలాగే ఆ కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ 3 గురించి ఆరా తీస్తే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి పేరు శివ్ నరేష్, వయస్సు 42 సంవత్సరాలు. వెనుక సీట్లో ఒక వృద్ధుడు, వయస్సు 76 సంవత్సరాలు. అతని పేరు రణబీర్. అతని పక్కనే కూర్చున్న మహిళ పేరు లక్ష్మి, వయస్సు 40 సంవత్సరాలని పోలీసులు తెలుసుకున్నారు. పోలీసుల దగ్గర ఎట్లాగో మొబైల్స్ ఉన్నాయి. దాంతో కుటుంబ సభ్యులకి సమాచారం ఇస్తే ఈ 3 రియల్టర్స్, ప్రాపర్టీ డీలర్స్ అన్న సంగతి తెలిసింది. ఈ 3 ఒకరికొకరు పరిచయం ఉంది. ఈ 3 ఆ రోజు ఏదో ప్రాపర్టీ డీల్ గురించి మాట్లాడడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళారన్న సంగతి పోలీసులు తెలుసుకున్నారు. మరి బయటికి వెళ్ళిన ఈ 3 ఎలా చనిపోయారు? దాంతో పోలీసులు ఎక్కడైతే కారు దొరికిందో ఆ దారిలో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం అంతా పరిశీలించడం మొదలుపెట్టారు. పరిశీలిస్తే ఒక సిగ్నల్ దగ్గర ఆ కారు వెళ్తూ ఉండడం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. పోలీసులు జూమ్ చేసి చూస్తే ఆ కారులో మరొక వ్యక్తి ఉన్నాడు. డ్రైవింగ్ సీటు పక్కనే కూర్చొని ఉన్నాడు. జూమ్ చేసి ఇంకా పరీక్షగా చూస్తే అది ఒక వృద్ధుడని పోలీసులు గుర్తించారు. మరి మిగతా సీసీ కెమెరాల్లో ముందుగా కొన్ని లేవు. కానీ ఆ వృద్ధుడు మార్గ మధ్యలో ఎక్కడ దిగిపోయాడో సీసీ కెమెరాలో రికార్డే లేదు. సరే, ఇక్కడ మరో బృందం ఈ 3 కాల్ డేటా, సిడిఆర్ అంతా పరిశీలించడం మొదలుపెట్టారు. పరిశీలిస్తే లక్ష్మి అనే మహిళ ఫోన్లో ఎక్కువ కాల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక నంబర్ మీద ఎక్కువ కాల్స్ వెళ్ళాయి. ఆ నంబర్ ఎవరిదని ఆరా తీస్తే ఆ నంబర్ కమ్రుద్దీన్ అన్న పేరు మీద ఉంది. దాంతో పోలీసులు ఆ నంబర్ లొకేషన్ కనుక్కున్నారు. కమ్రుద్దీన్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు. కమ్రుద్దీన్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కమ్రుద్దీన్ చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కమ్రుద్దీన్ వయస్సు దగ్గర 72 సంవత్సరాలు ఉంది. అయినా సరే పోలీసులు కమ్రుద్దీన్ అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కమ్రుద్దీన్ని విచారించారు. విచారించిన పోలీసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. తాము విచారించింది ఒక మాంత్రికుణ్ణని, ఒక సీరియల్ కిల్లర్నని పోలీసులు తెలుసుకుని అవాక్కయ్యారు. కమ్రుద్దీన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు.
కమరుద్దీన్ ఎప్పటి నుంచో ఈ మంత్రతంత్రాల దుకాణం తెరిచి ప్రజల్ని మోసం చేస్తూ ఉండేవాడు. అలా ఉత్తరప్రదేశ్లో మంత్రతంత్రాల దుకాణం తెరిచాడు. ఎటువంటి రోగానైనా నయం చేస్తానని ప్రకటించుకున్నాడు. దాంతో ఇప్పటికీ మన దేశంలో రోగం వచ్చినా, జబ్బులు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ మంత్రతంత్రాలు ఇవి నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాంతో చాలామంది కమరుద్దీన్ దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళనందరినీ మంత్రతంత్రాలు, ఏవో పూజలు పునస్కారాలు నా పేరు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అలా తన జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. అంతేకాకుండా డబ్బులు కూడా రెట్టింపు చేస్తానని ప్రచారం చేసుకున్నాడు. అలా కమరుద్దీన్ కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి నుంచి డబ్బులు రెట్టింపు చేస్తానని డబ్బులు తీసుకుని లడ్డూలో విషం కలిపి హత్య చేశాడు. కమరుద్దీన్ హత్యానేరం మీద జైలుకు వెళ్ళాడు, కానీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక ఉత్తరప్రదేశ్లో తన పప్పులు మంత్రాలు పనిచేయవో ఉడకవని రాజస్థాన్కి మకాం మార్చాడు. రాజస్థాన్లో కూడా మంత్రతంత్రాల దుకాణం తెరిచాడు. డబ్బుల్ని రెట్టింపు చేస్తానని ప్రకటించుకున్నాడు. అది నమ్మిన ఎంతోమంది వచ్చారు. అలా అక్కడ కూడా ఇద్దరు ప్రాణ స్నేహితుల దగ్గర నుంచి డబ్బులు రెట్టింపు చేస్తానని డబ్బులు తీసుకుని వాళ్ళకి లడ్డూలో విషం కలిపి వాళ్ళని కూడా హత్య చేశాడు. ఆ హత్యానేరం మీద కూడా జైలుకి వెళ్ళాడు, కానీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత తన మకాన్ని ఢిల్లీకి మార్చాడు. ఢిల్లీలో కూడా ఒక గల్లీలో తన ఒక చిన్న రూమ్ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ తన మంత్రతంత్రాల దుకాణం తెరిచాడు. ఇక్కడ ఈ కమరుద్దీన్ ఎక్కడ తన దుకాణం తెరిచినా, ఎక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నా ఆ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉండేటట్టుగా చూసుకునేవాడు. ఆ గదిలో మొత్తం గోడలన్నింటికి డార్క్ కలర్ రంగు వేసేవాడు. అలాగే డిమ్ లైట్లు అవి పెట్టేవాడు. సినిమా సెటప్లు చూపించినట్టు లోపలికి ఎవరైనా ఎంటర్ అయితే అది నిజంగానే ఒక మంత్రతంత్రాలు పనిచేసే విధంగా వాళ్ళు భ్రమించేటట్టుగా మొత్తం రూమ్ని సెటప్ చేసుకునేవాడు. అలా అక్కడ ఈ మంత్రతంత్రాలు వీటితో ఎటువంటి రోగానైనా నయం చేస్తారని ప్రచారం చేసుకున్నాడు. చాలామంది నమ్మారు. కొంతమంది వచ్చేవారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏవో తూతూ మంత్రాలు అవి చదివేవాడు. ఢిల్లీలోనే లక్ష్మి అనే 40 సంవత్సరాల ఒక ప్రాపర్టీ డీలర్ ఉండేది. లక్ష్మి గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. ఆ నోట ఈ నోట లక్ష్మికి ఈ కమరుద్దీన్ గురించి తెలిసింది. దాంతో కమరుద్దీన్ దగ్గరికి వెళ్ళింది, తన బాధనంతా చెప్పుకుంది. కమరుద్దీన్, నీకేం భయం లేదు, నా మంత్రతంత్రాలతో నీ రోగాన్ని నయం చేస్తానని లక్ష్మి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత పూజలు పునస్కారాల మీద చట్టటపచ్చిద్దామని అర్థం కాని మంత్రాలు అవేవో చదివాడు. యాదృచ్ఛికమో లేక అదృష్టమో ఏమో తెలియదు, కానీ లక్ష్మీ రోగం నయమైపోయింది. ఇక్కడ ఈ మంత్రతంత్రాలు చేసే ఇటువంటి సన్నాసిన కొడుకులు దగ్గరికి కొంతమంది వస్తే, ఒక 10 మంది వస్తే వాళ్ళలో ఒకరికి రోగం, వాడు అదృష్టం బాగుండో యాదృచ్ఛికంగానూ తగ్గిపోతుంది. అదే వీడికి బలం. ఇక్కడ లక్ష్మి కూడా ఎంతో కాలం నుంచి బాధ పెడుతున్న రోగం తగ్గిపోయింది. దాంతో లక్ష్మికి కమరుద్దీన్ మీద గురి కుదిరింది, నమ్మకం పెరిగింది. లక్ష్మి అప్పుడప్పుడు వచ్చి కమరుద్దీన్ని దర్శించుకునేది. ఒకరోజు మాటల సందర్భంలో, నేను ఈ రోగాల్ని నయం చేయడమే కాదు, నేను డబ్బును కూడా రెట్టింపు చేస్తాను, నా దగ్గర అటువంటి మంత్రతంత్రాలు ఉన్నాయి, నాకు భగవంతుడు ఒక ప్రత్యేకమైన శక్తిని ప్రదర్శించాడు, ఆ శక్తితో నేను, ఆ మంత్రాలతో నేను డబ్బుని రెట్టింపు చేస్తాను, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అన్నాడు. లక్ష్మి, సరే నా దగ్గర కొన్ని వేలు ఉన్నాయని చెప్పింది. అవి ఇవ్వు అన్నాడు. లక్ష్మి ఆ డబ్బులు కమరుద్దీన్కి ఇచ్చింది. కమరుద్దీన్ కొద్దిగా మంత్రతంత్రాల పేరు మీద ఏవో ఓం క్రీం చపడని ఏదో మంత్రాలవి చదివాడు. తర్వాత తాను వేసుకున్న శాలువని దులిపాడు. ఆ శాలువ నుంచి డబ్బులు జలజల రాలాయి. ఇదే కనకవర్షం, ధనవర్ష, దీంతో నేను ఎంతో డబ్బును రెట్టింపు చేస్తున్నాడు. ఇదంతా లక్ష్మి కళ్ళ ముందే జరిగింది. కాకపోతే అదొక మ్యాజిక్ ట్రిక్. కానీ ఈ సంగతి లక్ష్మికి తెలియదు. లక్ష్మి నమ్మింది. ఆ రెట్టింపైన డబ్బును తీసుకుని ఎంతో మురిసిపోయింది. లక్ష్మిలో ఉన్న ఈ ఆశనే దురాశనే కమరుద్దీన్ కనిపెట్టాడు. ఎందుకంటే కమరుద్దీన్కి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఒకరోజు, ఈ వేలు ఏంటి, నువ్వు ఒక పని చేయి, నీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు 2 లక్షల రూపాయలు తీసుకురా, దాన్ని నేను 2-3 కోట్లు చేస్తాను అనేసరికి లక్ష్మి, నిజమే కదా, నా ముందే ఇంతకుముందు కొన్ని వేల రూపాయలని డబుల్ చేశాడు అని ఆశ దురాశ లక్ష్మిలో పెరిగింది. లక్ష్మిలో ఈ ఆశ పెరగడమే కాదు, తన సర్కిల్లో ఉన్న ఎంతోమందికి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అలా 42 సంవత్సరాలున్న శివ నరేష్కి, అలాగే 76 సంవత్సరాల వయస్సున్న రణబీర్కి ఈ విషయం చెప్పింది. వాళ్ళలో కూడా ఆశ పుట్టింది. వాళ్ళు కూడా కమరుద్దీన్ని కన్సల్ట్ చేశారు. కమరుద్దీన్, మీకేం భయం లేదు, మీ డబ్బుల్ని రెట్టింపు చేస్తాను. ఈ నెల 8వ తారీఖు ఆదివారం, ఆ రోజు ముహూర్తం, ఆ రోజు మంత్రతంత్రాలు చాలా అద్భుతంగా ఫలిస్తాయి. కాబట్టి ఆ రోజు మీరు రండి, వచ్చేటప్పుడు డబ్బు పట్టుకురండి. అదేవిధంగా వచ్చేటప్పుడు పూజా సామాగ్రికి సంబంధించిన
ఇవి పట్టుకురండి ఒక లిస్ట్ ఇచ్చాడు. అలాగే ఒక మద్యం బాటిల్ తీసుకురండి, ఎందుకంటే మద్యం సేవించడం కూడా ఈ మంత్రతంత్రాలలో ఒక భాగం అని చెప్పాడు. ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం ఈ ముగ్గురు ఈ కమరుద్దీన్ అనబడి ఈ దొంగ బాబా మాంత్రికుడు చెప్పిన ఆ లిస్టుతో పాటు మద్యం బాటిల్ని డబ్బుల్ని తీసుకొచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం కమరుద్దీన్ వాళ్ళ ముగ్గురిని ఒక చోట గదిలో కూర్చోబెట్టి 1 గంట సేపు మంత్రతంత్రాలతో కూడిన పూజలు, అవేవో అర్థం కాని భాషలో వాళ్ళకి ఏమీ తెలియని మంత్రతంత్రాలు అవన్నీ చదివాడు. ఆల్రెడీ కమరుద్దీన్ తన దగ్గర విషం కలిపిన లడ్డూల్ని పెట్టుకున్నాడు. ఆ లడ్డూల్ని ఆ ముగ్గురికి తన గదిలోనే తినిపిస్తే వాళ్ళు చనిపోతే ఆ హత్య నేరం తన మీదకి వస్తుందని ప్లాన్లో భాగంగా 1 గంట సేపు పూజ చేసిన తర్వాత ఇప్పుడు మనం మద్యం సేవించాలి, కానీ ఇక్కడ సేవించకూడదు, మంత్రాలు ఫలించవు, మనం ప్రయాణిస్తూ మద్యం సేవించాలి, కాబట్టి బయటికి వెళ్దాం అన్నాడు. అది నమ్మిన ముగ్గురు బయటకు వచ్చారు. వాళ్ళ కారులోనే 4 కూర్చుని బయలుదేరారు. ఆదివారం పూట కారు ప్రయాణిస్తుంది. కారులోనే ముగ్గురికి మద్యం తాగించాడు. ఆ తర్వాత తాను విషం కలిపిన ఆ లడ్డూని ప్రసాదం, ఇది తప్పకుండా మీరు తినాలని లడ్డూలు వాళ్ళ చేతికిచ్చాడు. ఆ ముగ్గురు లడ్డూలు తిన్నారు. కానీ ఈ కమరుద్దీన్ గాడి గ్రహచారమో ఏమో తెలియదు, కానీ లడ్డూల్లో విషం ఎక్కువగా కలపడం వల్ల ఆ లడ్డూలు తిన వెంటనే ముగ్గురికి వాంతులు అవన్నీ అవడం మొదలుపెట్టాయి. ముగ్గురు అస్వస్థ చేరుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసిన కమరుద్దీన్ కొద్దిగా కంగారు పడ్డాడు. ఈ ముగ్గురికి ఈ విధంగా అయిందంటే ఇది ఎవరైనా చూశారంటే అందరికీ తెలిసిపోతుంది అని భయపడి కారుని మార్గమధ్యంలోనే ఆపి అక్కడ దిగిపోతూ మీరుకేం కర్లేదు, మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళేసరికి మీ డబ్బులు రెట్టింపు అవుతాయని వాళ్ళు ఆల్రెడీ తెచ్చిన డబ్బుని తీసుకోకుండా పారిపోయాడు. ఎందుకంటే ఆ డబ్బు తీసుకునే టైం లేదు. అటువగా వెళ్తున్న వారు ఎవరైనా చూశారంటే పట్టుబడిపోతాను అన్న భయంతో, ఉద్దేశంతో అక్కడి నుంచి పారిపోయాడు. కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న 40 సంవత్సరాల ఈ శివనరేష్ కారుని విష ప్రభావం చేత నడపలేకపోతున్నాడు. దాంతో ఈ పీరాగిరి దగ్గర వంతెన దాటి కొద్దిగా ముందుకు వచ్చి అక్కడ రోడ్ సైడ్గా కారును ఆపాడు. ముగ్గురు కారులోనే విష ప్రభావం చేత స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత చనిపోయారు. పోలీసులు ఇదంతా తెలుసుకుని కమరుద్దీన్ మీద మర్డర్ కేసు అది నమోదు చేసి జైలుకి పంపించారు. కానీ విచిత్రం ఏంటంటే కమరుద్దీన్ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో కొన్ని సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తిని హత్య చేశాడు. రాజస్థాన్లో ఇద్దరిని చంపాడు, అంటే త్రిబుల్ మర్డర్. కానీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురిని హత్య చేశాడు, అంటే మొత్తం 6గురిని హత్య చేశాడు. కానీ ఇటువంటి మాంత్రికులు అనబడే ఈ దొంగ సన్నాసి ఈ కమరుద్దీన్ బాబాల దగ్గరికి లేకపోతే స్వామీజీల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇటువంటి సంఘటనలు జరగవు. అరే వీడు డబ్బుల్ని రెట్టింపు చేస్తున్నాడంటే మరి వీడు ఎందుకు ఇటువంటి జీవితం గడుపుతున్నాడు? వీడే హ్యాపీగా డబ్బుల్ని రెట్టించేసుకుని దర్జాగా బతకొచ్చు కదా. మరి వీడి మంత్రాలకి, తంత్రాలకి, చింతకాయలకి ఇవన్నీ రాలుతాయా, డబ్బులు రెట్టింపు అవుతాయా అని కామన్ సెన్స్తో కొద్దిగా ఆలోచిస్తే ఇటువంటి సంఘటనలు జరగవు. కానీ మన దేశంలో ఇప్పటికీ ఈ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, మూఢవిశ్వాసాలు, క్షుద్ర పూజలు, చేతబడితో డబ్బులు రెట్టింపైపోతాయంటే అత్యాశ కలిగి ఊరికనే అప్పనంగా డబ్బులు వచ్చేస్తానే ఉద్దేశంతో అప్పటిదాకా తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బుని వాళ్ళ చేతిలో పోస్తారు. ఒక్కొక్కసారి ఆ డబ్బులు తీసుకుని పారిపోతారు. ఒక్కొక్కసారి ఇలా హత్యలు చేసే ఎంతోమంది మాంత్రికులు అనబడే దుర్మార్గపు నా కొడుకులు మన సమాజంలో, ఈ క్రైమ్ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ మంత్రతంత్రాలు, క్షుద్ర పూజలు, మూఢనమ్మకాలు, చేతబడులు ఇవన్నీ ఒట్టి ట్రాష్. అటువంటివి ఏమీ ఉండవు. అటువంటి వేటిని కూడా మీరు నమ్మకండి. మరి ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో రేపు మళ్ళీ నేను మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఇటువంటి క్షుద్ర పూజలు, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు ఇవేవి నమ్మకూడదని భావిస్తూ, సూచిస్తూ మీ హర్షవర్ధన్.